బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువనేత నితిన్ నబీన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. నవీన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలెట్టింది. దేశవ్యాప్తంగా యువనేతను జల్లెడ పడుతోంది. ఇక ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా దేశాన్ని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేలా ఇదే లక్ష్యంతో జట్టు కూర్పు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది పార్టీ హైకమాండ్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు న్యూఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో యువ రక్తాన్ని నింపే ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా చూస్తున్నాం. 2047 వికసిత్ భారత్ వైపుగా దృష్టి సారించిన బీజేపీ పార్టీ పునర్నిర్మాణం అంటోంది. సో ఎలాంటి నాయకులు రాబోతున్నారు, ఎలాంటి కొత్త రక్తాన్ని నింపబోతోంది, ఎలాంటి కసరత్తు చేస్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ నియామకం ద్వారా బీజేపీ అధిష్టానం ఒక కొత్త సంకేతాన్ని పార్టీ శ్రేణులందరికీ పంపింది. జనరేషన్ షిఫ్ట్ స్పష్టంగా కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో అధ్యక్షుడినే కంప్లీట్ గా 45 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తిని బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమించినటువంటి నేపథ్యంలో ఆయన టీమును కూడా అదే తరహాలో 45, 55 వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి వారినే ఆయన టీంలో నియమించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి 45 నుంచి 55 మధ్య వయస్కున్నటువంటి బీజేపీ నాయకుల కోసం బీజేపీ అధిష్టానం ఇప్పటికే జల్లెడ పడుతుంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే నాయకులు స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అలాగే పొలిటికల్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి నాయకులను పరిశీలిస్తుంది. ప్రధానంగా మనం చూసాం, నితిన్ నబీన్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 26 సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటివరకు ఓటమి ఎదుర్కోకుండా వరుసగా అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఆయనను గుర్తించి బీజేపీ అధిష్టానం ఏకంగా కార్యాధ్యక్షుడిగా నియమించింది. వచ్చే జనవరి 14 తర్వాత ఆయనను జాతీయ అధ్యక్షుడిగా నియమించబోతుంది. సో ఇదంతా కూడా అంతకంటే ముందు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలు రచించేటువంటి భాగంగా ఇప్పటికే నితిన్ నబీన్ ను ముందు పెట్టి ఆయన కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా జనవరి 14 తర్వాత నియమించబోతుంది జాతీయ అధ్యక్షుడిగా. సో మొత్తానికైతే ఈ మొత్తం ప్రక్రియ గమనిస్తే బీజేపీ అధిష్టానం వచ్చే 2047 నాటికి బీజేపీ ప్రభుత్వం దీన్ని వికసిత్ భారత్ గా భారత్ ను తీర్చిదిద్దాలని భావిస్తుంది, డెవలప్డ్ నేషన్ గా. సో ఆ మేరకు ఒక యువ నాయకత్వాన్ని, ఒక యంగ్ టీమును తయారు చేయాలని బీజేపీ భావిస్తుంది. మనం చూసాం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం నియమిస్తున్నటువంటి ముఖ్యమంత్రులను చూస్తే ఇటు రాజస్థాన్ లో భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్, ఇలా చాలా యువకులను బీజేపీ అధిష్టానం నూతన ముఖ్యమంత్రులుగా నియమిస్తూ ఒక కొత్త సంకేతాన్ని పంపిస్తుంది. ఇక నుంచి యువ నాయకత్వానికి దేశంలో కూడా పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు. సో యువతను రిప్రజెంట్ చేసే విధంగా బీజేపీ నాయకత్వం కూడా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి పగ్గాలు అప్పగించడం ద్వారా ఈ యువతరమే వచ్చే 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు నడిపించే దిశగా నాయకత్వాన్ని తయారు చేసేటువంటి క్రమంలో భాగాన్ని నితిన్ నబీన్ నియమించారు. సో ఆయన టీం కూడా అలాగే ఉండబోతోంది. ఆల్ రైట్ వెంకటేష్.